నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్ భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం రామాయంపేట ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి దామోదర ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి గెలుపుకు కృషి యూపీలో సుదర్శన్ రెడ్డితో కలిసి పర్యటిస్తున్న ఎంపీ మల్లు రవి ఏపీ పాపులేషన్పై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం ఫ్యామిలీ బెనిఫిట్స్ మానిటరింగ్ వ్యవస్థపై చంద్రబాబు సమీక్ష విశాఖలో కొనసాగుతున్న జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం నేతలకు దిశానిర్దేశం చేస్తున్న అధినేత పవన్ కళ్యాణ్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మెదక్ జిల్లాలోని రామాయంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. వరద బాధితులతో మాట్లాడి లోతట్టు ప్రాంతాల్లోని ప్రజల కోసం సహాయక చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గత 2-3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల రామాయంపేట జల దిగ్బంధంలో చిక్కుకుందన్నారు. వరద నీటిలో చిక్కుకున్న 60 మందిని జిల్లా డిజాస్టర్ యంత్రాంగం, రెవెన్యూ, పోలీసులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కాపాడారు అన్నారు అని మంత్రి తెలిపారు. కొంచెం చేయి ఈ ప్రాంతంలో మెదక్ నియోజకవర్గం మరి పక్క కామారెడ్డి, ఎల్లారెడ్డి గత 2 రోజుల నుంచి భారీ వర్షాలు. గత 50 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు ఎప్పుడు పడలేదు. యావరేజ్ గా 120 మిల్లీమీటర్స్ 2 మండలాలలో 200 మిల్లీమీటర్ వరకు కూడా వర్షం కురుస్తున్నది. జిల్లా యంత్రాంగము, డిజాస్టర్ ఫోర్స్ లేదా ఆర్మీ,
వీరందరూ రెస్క్యూ ఆపరేషన్లో సుమారు 80 మందిని కాపాడారు. ఇద్దరి ఆచూకీ తెలియదు, ఒక్క శవం మాత్రం దొరికింది. అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకుంటున్నాము. కనుక ఈ రోజు రేపు ఇంకా భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకుని ప్రజలను ప్రాణాలు కాపాడాలి అనే సదుద్దేశము ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ నా మిత్రుడు హనుమంతరావు గారు, మెదక్ మాజీ ఎమ్మెల్యే, నేను మా ఇన్ఛార్జ్ మంత్రి విజయ్ గారు కూడా సందర్శించిన మెదక్ని. నేను ఇప్పుడు రామాయణపేటకు వచ్చాము, ఇప్పుడు నిజాంపేట కూడా సందర్శిస్తాము. కానీ అన్ని చర్యల్లో హెచ్ఆర్ అనేది ప్రభుత్వ యంత్రాంగము, ఫోర్సెస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్ని చర్యలు తీసుకుని ఎక్కడిదక్కడ ప్రజలను అప్రమత్తం చేయడము, వారి ప్రాణాలు కాపాడము, ఆ దిశగా మా కృషి ఉంటుంది. ఆ తర్వాత ఇక నష్టపరిహారము, పంట నష్టము, రోడ్డు ఒత్తుకోవడము, కలవర్స్, చెరువులు ఇదంతా ఇంకా కంప్లీట్ అంచనా రాలేదు. ఒకసారి వర్షాలు తగ్గిన తర్వాత అప్పుడు అంచనా తీసుకుంటాం. ఆ తర్వాత ప్రభుత్వం చర్యలు డిఎస్పీ గారు ఒక్కసారి మంత్రి గారితో మాట్లాడండి. దామోదర్ అన్న ఒక్క సెకండ్, 1 సెకండ్. ఏం నడుస్తుంది అక్కడ? మరి వర్షం పెరిగిందా? వర్షం పడుతుంది కదా. దూప్ సింగ్ తాండలో ఒక మంచి ఇంకో మంచి దొరకలేదు. వాడి రాజపేట జాగ్రత్త. ఆల్రెడీ డిజాస్టర్ టీమ్ పంపించారు. ఇప్పుడు మన డిజాస్టర్ టీమ్ ఎక్కడికి ఉంటుందో చెప్పు నాకు. సర్చ్ చేయండి. ఐ విల్ బీ టచ్ విత్ మీ ఎవ్రీ 2 hours. చెప్పిన రైట్ రైట్. నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కలిసి ఉత్తరప్రదేశ్లోని లక్నోలో కాంగ్రెస్ ఎంపీలు, నాయకులు అఖిలేష్ యాదవ్ ఎస్పీ ఎంపీలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని ఎంపీ మల్లు రవి వారిని కోరారు. This building is known as Jawaharlal Nehru Trust property. Oh, yeah. I will tell you that. जब मैं आप लोगों को आमंत्रित कर रहा हूँ 12:30 बजे समाजवादी पार्टी कार्यालय, ठीक है, यहाँ पे मीडिया को जी, सिर्फ मीडिया को पंडित नेहरू अमर रहे, अमर है, अमर है। पंडित नेहरू अमर रहे, अमर है, अमर है। पंडित नेहरू अमर रहे, अमर रहे, अमर रहे। कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। राहुल गांधी जिंदाबाद, जिंदाबाद, जिंदाबाद। ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న స్కీమ్లు సహా అన్ని వివరాలను ఫ్యామిలీ కార్డులో పొందుపరచాలని ఆదేశించారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సమీక్షలో సీఎం ఆదేశించారు. కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలని, త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని సీఎం సూచించారు.
3 రోజుల పాటు జనసేన పార్టీ క్యాడర్తో పవన్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ సమావేశంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర కీలక నాయకులతో సమావేశమవుతున్నారు. కూటమి స్ఫూర్తిని పరిపాలనలో ఎలా కొనసాగించాలి, ప్రజా సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరించడంతో పాటు చట్టసభల్లో చర్చించాల్సిన అంశాలపై సూచనలు చేశారు. సంగారెడ్డి జిల్లాలో కురిసిన వర్షాల పట్ల అన్ని శాఖలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సంగారెడ్డి పట్టణ పరిధిలోని రేణిగుంట, ఎర్రగుంట, మాసానుకుంట చెరువులు వరద నీటితో పొంగి పొర్లుతున్న నేపథ్యంలో కలెక్టర్ స్వయంగా పర్యటించారు. రేణిగుంట చెరువులో ఏర్పడిన గండిని పరిశీలించిన కలెక్టర్ తక్షణ మరమ్మతులు చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. చెరువు కట్టలు తెగిపోకుండా చర్యలు తీసుకోవాలని, నీరు సవ్యంగా కిందికి పారేలా మార్గాలు కల్పించాలని సూచించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. జేవీఆర్ ఓసీలో 98 మిల్లీమీటర్లు, కిస్టారం ఓపెన్ కాస్టల్లో 160 mm వర్షపాతం నమోదు అయింది. ఉపరితల గనులలోకి భారీగా వర్షపు నీరు చేరడంతో జేవీఆర్, కిస్టారం 2 ఓసీలలో కలిపి 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈరోజు 240 HP మోటార్ల సహాయంతో ఓసీల్లో నీటిని తోడి బయటకు పోస్తున్నారు. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ అతలాకుతలమైంది. వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మెదక్ జిల్లాను వర్షాలు ముంచెత్తాయి. జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో 12 మంది చిక్కుకున్నారు. వరదల్లో 2 గల్లంతయ్యారు. 10 మందిలో ఒకరిని స్థానికులు కాపాడారు. మిగిలిన 9 మందిని రక్షించేందుకు DRF టీం ప్రయత్నం చేస్తుంది. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్లో 20 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హవేలీ గన్పూర్లో ఒక కారు వాగులో కొట్టుకుపోయింది. మెదక్ జిల్లాలోని ధూప్ సింగ్ తాండా వరదలో మునిగిపోయింది.
డౌన్ ఉంది అందులో మిషన్ పంపిద్దామంటే ఆడనే ఉండు మన ఏమనకు తర్వాత వర్షాల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలను పరిశీలించేందుకు సిరిసిల్ల నియోజకవర్గంలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట బ్రిడ్జిపై నుంచి అప్పర్ మానేరు వరద ఉధృతిని పరిశీలించారు. లోతట్టు ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మెగా డిఎస్పీలో 16,400 మందికి ఉద్యోగం రావడం ఒక చరిత్ర అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. తిరుమల శ్రీవారిని మంత్రి కొల్లు దర్శించుకున్నారు. విఐపి ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని మంత్రి తెలిపారు. చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. స్వామివారి ఆశీర్వచనాలు రాష్ట్ర ప్రజలందరికీ ఉండాలని, దేశ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ప్రార్థించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు చేసినటువంటి కూటమి ప్రభుత్వం చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సంవత్సర కాలం పూర్తయినటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా సంతృప్తిగా ఉన్నారు. ఇవాళ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా సూపర్ 6ని ఇవాళ సూపర్ హిట్ అయిందని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. మరి మొన్ననే డిఎస్సి మెగా డిఎస్సి కూడా మరి నిర్వహించడం, దాదాపు 16,400 మందికి ఈ మెగా డిఎస్సిలో మరి కొత్తగా ఉద్యోగాలు రావడం అనేది ఒక హిస్టరీ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు మెగా డిఎస్సిలో అత్యధిక శాతం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే టీచర్స్గా అపాయింట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఉచిత బస్సు ప్రతి ఆడబిడ్డల్ని బలోపేతం చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికోసమే ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం ఇవాళ గతంలో తెలంగాణలో జరిగింది, కర్ణాటకలో జరిగిందని అక్కడ కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఉచిత బస్సు ప్రయాణం ప్రతి ఒక్క ఆడబిడ్డకు కూడా చాలా ఊరట కలిగిస్తూ ఉంది. చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది. ప్రతిరోజు దగ్గర ఒక 20 లక్షల మంది పైనే ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకుంటున్నారు. అలాగే వాళ్ళు వృద్ధిలో కూడా వస్తున్నారు. మినిమం లెక్కేసుకుంటే 1,500 నుంచి 2,000, 3,000 రూపాయలు కూడా వాళ్ళకి ఆదా అయ్యేదానికి ఈ ఉచిత బస్సు ఉపయోగపడుతూ ఉంది. వాళ్ళ పథకాలన్నీ కూడా పెన్షన్లు ఇస్తున్నాం, గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం, ఇవాళ రైతులకి అన్నదాత సుఖీభావ ఇచ్చాం.
అలాగే తల్లికి వందనం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేశాం. మరి ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయడానికి కూటమి ప్రభుత్వానికి ఆ భగవంతుడి ఆశీర్వచనం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. గోలీ సోడా 2 చిత్రాల దర్శకుడు ప్రముఖ కెమెరామెన్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో గోలీ సోడా ఫ్రాంచైజీలో భాగంగా గోలీ సోడాలోని స్పిరిట్ను ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాజ్ తరుణ్ కథానాయకుడు. ఆయన ఈ చిత్రంతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సునీల్ వేదన్, భారత్, అమ్ము, అభిరామ్, కిషోర్, జెఫ్రీ, భారత్, శ్రీని, విజిత తదితరులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎవడైనా నీ మీద రాయి విసిరితే నువ్వు వాడి మీద పువ్వు విసిరు, కానీ వాడే మళ్ళీ నీ మీద రాయి విసిరితే ఆడమ్మ అదే పోవకుండా వాడి తల పగల కూడా దొబ్బు చేస్తాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాలకు మెదక్ జిల్లా అతలాకుతలం. రామాయంపేట ముంపు ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి దామోదర. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి గెలుపుకు కృషి. యూపీలో సుదర్శన్ రెడ్డితో కలిసి పర్యటిస్తున్న ఎంపీ మల్లు రవి. ఏపీ పాపులేషన్పై ప్రత్యేక దృష్టి సారించిన సీఎం. ఫ్యామిలీ బెనిఫిట్స్ మానిటరింగ్ వ్యవస్థపై చంద్రబాబు సమీక్ష. విశాఖలో కొనసాగుతున్న జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం. నేతలకు దిశానిర్దేశం చేస్తున్న అధినేత పవన్ కళ్యాణ్.